బీసీ రిజర్వేషన్ల అంశం చుట్టూ తెలంగాణలో రాజకీయ మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించాలి అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అయితే ఆయనకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మా కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాస్ట్ సెన్సస్ చేసాము. చేయడమే కాకుండా మేము ఎన్నికల ముందు ఇచ్చిన కమిట్మెంట్ 42% చట్టబద్ధ ఇవ్వబోతా ఉన్నాం. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఆషామాషి కాదు. మేము ఇప్పుడు బీజేపీ గారిని బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నాం. మాకు చిత్తశుద్ధి మేము చేస్తూ ఉన్నాము. మీరు 10 ఏళ్ళు బీఆర్ఎస్ చేయలేదు. ఇలా బీజేపీకి అవకాశం ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. మేము కాస్ట్ సెన్సస్ చేస్తాము. పెద్దలు చెప్పినట్టుగా 9th షెడ్యూల్లో చేర్చి ఈ రిజర్వేషన్ సుప్రీంకోర్టు సీలింగ్ని అధిగమించి మీరు మీ చిత్తశుద్ధి చాటుకోవాలి. ఇవాళ బండి సంజయ్ గారికి నేను వీతో పలుకుతాను. ఓబీసీ బిడ్డగా మీరు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. మేము రేపు చట్టసభలో బిల్లు పెట్టి చట్టసభలో చట్టబద్ధ ఇస్తే దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి మీరు ప్రధానమంత్రితో మాట్లాడి అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. అప్పుడు మీకు బీసీ పట్ల చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారు. అరే బీసీ కులగణన అంటారు. కేసీఆర్ సర్కార్లేమో 51% అదే తక్కువ. ఇప్పుడు మీ సర్కార్లోనేమో 46% పెట్టి 10% ముస్లింలు కలుపుతారు. మళ్ళీ ఇప్పుడు బీసీలో రిజర్వేషన్ పుట్ట కొడతారు. మీ ఏదైనా మీ జాగిర్ అనుకుంటారు ఏది తెలంగాణ రాష్ట్రం. బీసీలు అందరూ క్లియర్ చేస్తాం. మేము క్లియర్గా కూడా మేము 10% ఉన్నటువంటి ముస్లింలను బీసీలో కలిపితే కేంద్రము అస్సలే ఒప్పుకోదు. అప్పుడు ఒప్పుకోలే, ఇప్పుడు ఒప్పుకో. మేము మతపరమైనటువంటి రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తాం. మత ప్రాతిపదిక రిజర్వేషన్లు కుల్లా చెప్తున్నాను నేను. 80% వ్యతిరేకిస్తాం. అది తెలిసి కూడా మళ్ళీ కేంద్రాన్ని ఒప్పిస్తాం, ఓడిఆర్ కలుస్తాం. తీసేయండి మీరు 10% ముస్లిం తీసేసి పంపండి, జాబితా పంపండి. చలో మేము ఒప్పిస్తాం.